ఈ కాలంలో మన దేశంలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న ఆరోగ్య సమస్య కిడ్నీ వైఫల్యం. మన రక్తాన్ని నిరంతరాయంగా శుద్ధి చేస్తూ ఉంటాయి. రక్తంని శుద్ధి చేసి రక్తంలో ఉండే మలినాల్ని బయటికి పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి కిడ్నీ పనితీరులో ఏమైనా తేడా వస్తే మన ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా కిడ్నీ పాడైపోయినప్పుడు విషతుల్యమైన సీరం క్రియేటినిస్ మరియు యూరియా వంటి మలినాలు మూత్రంతో వెళ్లిపోకుండా రక్తంలోనే కలిసిపోతాయి. అలా జరిగితే మనకి త్వరగా ఆయాసంతో పాటు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. కొన్నాళ్ళకి రక్తం పూర్తిగా చెడిపోయే అవకాశం కూడా ఉంది. ఇంకా కిడ్నీలపై దాదాపు 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని జల్లెడలాగా ఫిల్టర్ చేస్తాయి. కిడ్నీ పాడైపోయినప్పుడు ఇవి రక్తాన్ని శుద్ధి చేయలేవు. మలినాల్ని రక్తం నుండి వేరు చేయలేవు. అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే మనిషి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యని మనం నియంత్రించవచ్చు. పూర్వకాలంలో పునర్నవ ఆకుకూరని ఎక్కువగా వాడేవారు. తెల్ల గలిజేరు ఆకుకూరలో కిడ్నీ సమస్యల్ని తగ్గించే ఔషధాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ ఆకుకూరని ఆయుర్వేదం వైద్యంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ఈ తెల్ల గలిజేరు ఆకుకూరని తరచుగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.